మనీ అనేది అవసరమా లేదా అనేది 100% అవసరం. ఓకే. అసలు నేను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంది, నేను ఆచరిస్తున్నది ప్రకృతి పరంగా శ్వాస ఎంత ఇంపార్టెంటో ప్రపంచంలో డబ్బు అంత ఇంపార్టెంట్. బుద్ధి లేకపోయినా బతకొచ్చు, జ్ఞానం లేకపోయినా బతకొచ్చు, ప్రశాంతత లేకపోయినా బతకొచ్చు, అందం లేకపోయినా డబ్బు లేకపోతే బతకలేదు. నువ్వు ఏది ముట్టుకున్నా డబ్బే. బండ డబ్బు, వైలిన్ డబ్బు, నా పంచ డబ్బు, నా కుర్తా డబ్బు, ఈ ఫెవికల్ డబ్బు, నీ మైక్ డబ్బు, నీ అద్దాల డబ్బు, అసలు మొత్తం డబ్బే ఉంది. అందుకే లెట్ us అండర్స్టాండ్. ఇప్పుడు గాలి ఉంది కదా అని డబ్బాలకు నింపి పెట్టుకో. నీ లంగ్స్ బాగుంటే శ్వాస మంచిగా ఆడుతుంది, నీ మెదడు బాగుంటే డబ్బు ఆడుతుంది. అందుకని డబ్బు చాలా ఇంపార్టెంట్ నా లైఫ్లో. నేనేం సర్వసంగ పరిత్యాగిని కాదు, లేకపోతే కుహన సిద్ధాంతిని కాదు. డబ్బు దేవుంది అట్లాంటి వాళ్ళందరూ నేను వదిలేసిన వేస్ట్ ఫెలోస్. దే ఆర్ ఇంప్రాక్టికల్. ఇంకా డబ్బు గురించి రీసనామిక్స్లో టాపిక్ ఉంటుంది. ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి డబ్బు లేకుండా నేను బతుకుతున్నా అంటే ఇంకొకసారి ఆ మాట అంటే మెడబెట్టి బయటికి ఎంటేస్తాను. ఓకే, ఎవడో నాకు తెలియదు. ఎట్లా బతుకుతావు అంటే నేను 2-3 ఏళ్ళు డబ్బే సంపాదించలే. ఇప్పుడే టీ తాగినవరా బాయ్ నువ్వు నా దగ్గర. డబ్బు నువ్వు ఇస్తేంది, నేను ఇస్తేంది. ఆ టీకి అయిన ఖర్చు 10 రూపాయలు. మీ అయ్యిస్తుడా అది? ఓకే, డబ్బే కదా అది. నువ్వు రోడ్డు మీద నడుస్తున్నావు, నువ్వు వేసుకున్న బట్టలు నీ ఇన్స్టిట్యూషన్ తయారు చేసినావేమన్నా? ఎవరో గిఫ్ట్ ఇచ్చారు, ఆ గిఫ్ట్ ఇచ్చిన వాడు కొన్నాడుగా 100 రూపాయలకి. సో నువ్వు 100 రూపాయల టీషర్ట్ వేసుకున్నట్టే. నువ్వు ఇచ్చావా నేను ఇచ్చావని కాదు. నువ్వు తాగే టీకి 10 రూపాయలు అయింది, నువ్వు తినే భోజనానికి 50 రూపాయలు అయింది, నువ్వు వేసుకునే బట్టలకు 1000 రూపాయలు అయింది, నువ్వు ఆటో ఎక్కితే దానికి 50 రూపాయలు అయింది. నువ్వు ఇచ్చావా నేను ఇచ్చావా అనేది రిలవెంట్. ఎవరెవరైతే డబ్బును ముట్టుకోలేదో, రమణ మహర్షిని డబ్బే ముట్టుకోలే అంటారు. ఎంత రాంగ్ అండర్స్టాండింగ్. డబ్బు పట్ల వ్యామోహం లేదు, కానీ డబ్బుతో తనకే అవసరం ఉంది. తను కట్టుకునే గోచిగుడ్డ ఎట్లా వచ్చింది? అక్కడ అంతమంది అన్నదానం చేస్తే తింటున్నారు, ఎక్కడి నుంచి వచ్చింది అది? నువ్వు ఓనర్ అవ్వాల్సిన అవసరం డబ్బుకి. డబ్బు ఒక మాధ్యమం, డబ్బు ఒక శక్తివంతమైన సాధనం ఈ ప్రపంచంలో. ఇంకా చెప్పాలంటే ఆ చక్రానికి ఇరుసుకి మధ్య ఉన్న ఇంధనం లాంటి. అందుకని డబ్బుని అర్థం చేసుకున్నవాడు. ఇప్పుడు రమణ మహర్షికి ఎట్లయితే డబ్బును ముట్టుకోలేదు, నేను డబ్బును ముట్టుకోవట్లేదు. నాకు ఏ వ్యామోహం లేదు, కానీ డబ్బు అవసరం.